నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు సీరియల్స్ మౌనరాగం మనసు మమత నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుందా? 8 ఏళ్లుగా ఎన్నో సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకుల మన్నలను పొందిన ఆమె ఉరివేసుకుని ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆమె స్నేహితుడు దేవరాజు రెడ్డి పెట్టిన మెంటల్ టార్చరే కారణమా? ఇంతకు దేవరాజు ఎవరు? శ్రావణి మృతికి టిక్ టాక్ కు సంబంధం ఏంటి? శ్రావణి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈమెనే శ్రావణి. తెలుగు టాప్ సీరియల్స్ అయిన మౌనరాగం, మనసు మమత నటి. 8 ఏళ్లుగా బుల్లితెరపై శ్రావణి సందడి చేస్తోంది, ఆడియన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మది దోచుకుంది. ఈ సీరియల్స్ యమ పాపులర్. కాసేపట్లో ఇవి స్టార్ట్ అవుతాయంటే చాలు అమ్మలు అమ్మమ్మలు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అంతగా శ్రావణి ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. చూడ్డానికి ముద్దుగా బొద్దుగా ఉండే శ్రావణి హీరోయిన్ లా ఉంటుంది. అందుకేనేమో చాలా సీరియల్స్ లో శ్రావణి మెయిన్ రోల్ చేసేది. మనసు మమతలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని టాక్. మౌనరాగంలోనూ నటనతో తెలుగింటి అమ్మాయిలను, సీరియల్స్ ప్రియులను కట్టిపడేసింది. ఇలా ఎంతో పాపులర్ అయిన శ్రావణి ఉన్నట్టుండి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. సీరియల్స్ లో భలే జోషుగా కనిపించే ఆమె క్యారెక్టర్ కు తగినట్లు డేర్ అండ్ డాషింగ్ లా ఉండే శ్రావణి రియల్ లైఫ్ లో ఎందుకు భయపడింది? ఎలా సూసైడ్ చేసుకోగలిగింది? ఆమెకొచ్చిన కష్టమేంటి? సీరియల్స్ లో కుటుంబం అంతటికి సలహాలిచ్చే పెద్దగా వ్యవహరించే శ్రావణి పర్సనల్ లైఫ్ డిసప్పాయింట్ అయిందా? ఆమెను అంతగా డిస్టర్బ్ చేసిందెవరు? ఆమెను ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఆ మ్యాటర్ ఏంటి? ఇంతకీ అందులో ఉన్న ఖతర్నాక్ ఎవరు? సాయం చేసి మరీ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం శ్రావణికి ఏమొచ్చింది? స్నేహం మాటున మాటేసిన మాయగాడిని నమ్మి పీకల దాకా తెచ్చుకుందా? స్నేహితుడని ఇంట్లోకి రానిస్తే పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడా? టార్చర్ పెట్టి నరకం చూపించాడా? ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చాడా? ఇంతకీ ఏం జరిగింది? 6 or 8 months బ్యాక్ టిక్టాక్లో దేవరాజ్ రెడ్డి అన్న అబ్బాయి పరిచయం అయ్యాడు. సో అయితే తనకి తండ్రి లేడని మా అక్క యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉంది. సో దానివల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మా అక్కని మాట్లాడడం జరిగితే అప్పుడు తను ఇలా మంచిగా టిక్టాక్లో మెసేజ్లు పెట్టి బర్త్డే అయితే విష్ చేయడం అటువంటి చేసి కొంచెం దగ్గరగా క్లోజ్ అయ్యి తర్వాత నాకు పేరెంట్స్ లేరు, నేనే మా చెల్లిని మా అమ్మని చూసుకోవాలి, సో నన్ను సీరియల్లో పెట్టించవా అని రిక్వెస్ట్ చేసుకుంటే మా అక్కని మా ఊరు పక్కనే, మాది గొల్లప్రోలు, కాకినాడ వాళ్ళది. సో అయితే అలా వెళ్ళి మాట్లాడడం జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ వాళ్ళు అన్నారంట, అమ్మ మా అబ్బాయి ఇలా చాలా ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు తీసుకెళ్తే కొంచెం నీ పేరు చెప్పుకుంటాం అంటే మా అక్క సరే కదా అని జాలిపడి తీసుకొచ్చి యాక్చువల్గా హాస్టల్లో ఉన్నామంటే తను హాస్టల్లో నాకు ఎప్పుడు ఉండలేను, ప్లీజ్ ఏమనుకోకండి, నేను మీ ఇంటి దగ్గర ఉంటానంటే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఊర్లో లేరు, సో అలాగ ఒప్పుకోరు అంటే తన అత్తమాటికి ఫోన్ చేసి నేను ఇవాళ ఫుడ్ తినలేదు హాస్టల్లో గట్ట అని చెప్పి యాక్చువల్గా ఎస్ఆర్ నగర్లో కూడా వాళ్ళకి తెలిసిన మేడం ఎవరు రూమ్ ఇచ్చారంటే అది నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, ఏమనుకోకండి మీ ఇంటికి వస్తా నేను కొంచెం నాకు సెటిల్ అయ్యాక నేను ఏదైనా తీసుకున్నాక నేను వెళ్ళి వేరే రూమ్ కానీ హాస్టల్ కానీ తీసుకుంటాను, ఒక 15 days ఉంటాను. దగ్గరలో ఒక 2 months ఉన్నాడు. ఉండి మా అక్క ఫోన్లో కాంటాక్ట్స్ అన్నీ కట్ట తీసుకుని ఫోన్ చేసి అందరితో మాట్లాడటం, అంటే మా అక్క కోసం బ్యాడ్గా. సో అయితే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంట్లోంచి వెళ్ళిపో అంటే నేను ఇంట్లోంచి ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళాలంటే అప్పుడు నేనున్నాను లైవ్లో జరిగేటప్పుడు. తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధురా నగర్ H56 బ్లాక్ 2వ ఫ్లోర్లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఇప్పుడు శ్రావణి అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె కోసమే, ఆమె నటించే సీరియల్స్ కోసమే ఎదురు చూసే ఎంతో మంది అయ్యో ఆమె ఇలా ఉరేసుకుందా, ఎంత చిలాకీగా ఉండేది, ఎంత బాగా మాట్లాడేది, ఇలాంటి శ్రావణి ఆత్మహత్య చేసుకుందా, అంత కష్టం ఏమొచ్చిందని శ్రావణి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇంత మంచి అమ్మాయిగా కష్టాలు వచ్చిందని ఫీల్ అవుతున్నారు. ఇక ఆమె కోస్టార్స్ కూడా శ్రావణి చాలా మంచిదని, సెట్లో అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేదని, ఇలాంటి మనిషి సడన్ గా సూసైడ్ చేసుకుందంటే తాము కూడా నమ్మలేకపోతున్నామని చెప్తున్నారు. ఏమైనా తెలుగు టాప్ సీరియల్ స్టార్ శ్రావణి సూసైడ్ బుల్లితెర ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఈ సూసైడ్ వెనుక ఏం జరిగింది? శ్రావణి ఫ్లాష్ బ్యాక్ కథేంటి? అసలు శ్రావణి టిక్ టాక్ లో చేరడం వల్ల సమస్య కొని తెచ్చుకుందా? టిక్ టాక్ లో పరిచయమైన యువకుడే సిచ్యువేషన్ ను ఇంతదాకా తీసుకొచ్చాడా? అతడెవరు? అతడికి శ్రావణికి ఎలా పరిచయమైంది? టిక్ టాక్ లో పాటలకు స్టెప్పులేసిన ఈతగాడే దేవరాజ్ రెడ్డి. సొంతూరు కాకినాడ గొల్లప్రోలు.
శ్రావణి దేవరాజ్కు టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత అది కొంత దూరం వరకు వెళ్ళిందని టిక్ టాక్ టాక్. సీరియల్స్లో టాప్ లెవెల్లో ఉన్న శ్రావణి తనకు పరిచయమయ్యాక దేవరాజ్ ఏం చేశాడు, ఎలాంటి గేమ్ ఆడాడు, ఇంతకి శ్రావణి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, శ్రావణి దేవరాజ్ల మధ్య ఎలాంటి పరిచయం ఉండేది? ఫోన్లో అది నువ్వు నాతో మాట్లాడకపోతే, నువ్వు నాకు ఇలా హెల్ప్ చేయకపోతే, యాక్చువల్గా నాకు తెలుసుండి మా అక్క 30K ఎంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి 80,000 క్యాష్ ఇచ్చింది. సరే ఈ గొడవ ఇక్కడితో వదిలేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అప్పుడు తర్వాత ఇవన్నీ తీసుకుని మళ్ళీ ఇలా బ్లాక్మెయిల్ చేయడం. రీసెంట్గా మనం కేసు పెట్టావు కదా, మీట్ అవుతే ఆ కేసు కోసం మాట్లాడుకుందాం అని చెప్తే మీట్ అయినట్టు మాకు తెలిసింది. నేను యాక్చువల్గా మా అక్క నా గూగుల్లో సేమ్ మెయిల్ ఐడి ఉంటుంది. అందులో నేను మామూలు ట్రాక్ ఉంటుంది కదా గూగుల్ మ్యాప్, నేను చూసి అక్క షూటింగ్కి వెళ్ళినని చెప్పింది కదా, ఏంటి ఇంకా ఇక్కడ శ్రీకన్య చూపిస్తుంది పంజగుట్ట అని. నేను అక్క ఫ్రెండ్ వెళ్ళాం. అక్క ఫ్రెండ్ మాకు 5 years నుంచి తెలుసు. సో అయితే వెళ్తే అక్కడ ఉన్నారు. సో డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి తను తిట్టి ఆ అబ్బాయిని మా అక్క లాక్కొని వచ్చేసిన తర్వాత ఇంట్లో అమ్మాళ్ళు ఏంటి ఇంత కేసు అయిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేయాలి, అదే ఫస్టే నీకు ఇష్టం ఉండని తెలిస్తే మ్యారేజ్ చేయదు అంటే, అలా కాదు వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కట అన్నట్టు మాట్లాడి కొంచెం చాలా బాధగా ఉంది. నైట్ కూడా నేను అక్క దగ్గర కూర్చుని మాట్లాడితే ఇలాగని చెప్పింది. టిక్ టాక్ లో పరిచయం అయ్యాక ఇద్దరు వాట్సాప్ చాటింగ్లు కూడా చేసుకున్నట్లు టాక్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. ఇదే చనువుతో దేవరాజ్ శ్రావణితో ఫోన్లో చాలాసేపు మాట్లాడేవాడు. తనకు తల్లిదండ్రులు లేరని, తనతో పాటు తన చెల్లి ఉందని, ఆమెను కూడా తానే చూసుకోవాలని శ్రావణిని మెల్లగా ఎమోషనల్ ట్రాప్ చేశాడు. హైదరాబాద్కు వస్తానని, ఏదైనా పని ఇప్పించాలని శ్రావణిని పదే పదే అడిగేవాడు. దీంతో శ్రావణి మానవతా దృక్పథంతో దేవరాజ్ను హైదరాబాద్కు పిలిపించింది. సీరియల్స్లో అవకాశం కూడా ఇప్పించింది. ఇదే తాను చేసిన తప్పని శ్రావణి చాలాసార్లు తన స్నేహితుల వద్ద బాధపడేదట. హైదరాబాద్ వచ్చాక దేవరాజ్ కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. ఆ తర్వాత ఫుడ్ పడడం లేదంటూ మెల్లగా శ్రావణి ఇంట్లో తిష్ట వేశాడు. ఇలా ఆమెతో చనువు పెంచుకున్నాడు. స్నేహాన్ని ఇంటి వరకు తీసుకొచ్చాడు. శ్రావణి పడుకున్నప్పుడు ఆమె ఫింగర్ ప్రింట్స్ సహాయంతో శ్రావణి మొబైల్ను అన్లాక్ చేసిన దేవరాజ్ ఆమె పర్సనల్ ఫోటోలను, వీడియోలను తన మొబైల్లోకి పంపించుకున్నాడు. ఆ తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి దేవరాజ్లోని అసలు మనిషి బయటకొచ్చాడు. ఫోటోలు, వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడు. దీనిపై గతంలోనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రావణి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. అప్పట్లో పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే గత 8 సంవత్సరాల కింద హైదరాబాద్ సిటీకి వచ్చి ఇక్కడ టీవీ సీరియల్స్లో పనిచేస్తున్న మా కూతురు, ఆ క్రమంలో దేవరాజ్ రెడ్డి అనేవాడు అతనికి పరిచయం అయినాడు. తర్వాత జూన్లో ఒకసారి మేము పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. మన దగ్గర ఏంటంటే అమ్మాయి ఇంట పడుతూ పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని, దాంట్లో మనం అరెస్ట్ చేసి కూడా కోర్టుకు పంపడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ మధ్య మళ్ళీ అతనితో కలిసి ఆవిడ తిరగడం వీళ్ళు నోటీస్ చేసినప్పుడు మళ్ళీ ఎందుకు అతని మీద తిరుగుతున్నావని నిన్న సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని ఆమెను అడిగినప్పుడు ఆమె దానికి మరి మనస్తాపం చెందిందేమో, లోపలికి వెళ్ళి వేసుకుని చనిపోయింది. తర్వాత వాళ్ళ వర్షన్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ వర్షన్ దేవరాజ్ రెడ్డి వాళ్ళ అరెస్ట్మెంట్ వల్లనే చనిపోయింది మా కూతురు అనేది ఒకటి మనకు కంప్లైంట్ చేశారు. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసుకుని 306 కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అది అతడు ఇప్పుడు మనం వెరిఫై చేస్తే అతను కాకినాడలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా అతన్ని కస్టడీలో తీసుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేసి అది ఇష్యూ ఏమున్నదో దాన్ని ఒకసారి మేము ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. అయినా దేవరాజ్లో మార్పు రాలేదు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ శ్రావణికి టచ్లోకి వచ్చాడు. డబ్బు కావాలని వేధించినా శ్రావణి కాదనకుండా క్యాష్ ఇచ్చింది. అయినా అతని టార్చర్ తగ్గలేదు. అప్పటికి విసిగి వేసారిన శ్రావణి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అమ్మని అన్నం వండమని చెప్పింది. స్నానం చేసి వస్తానని బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా శ్రావణి విగతజీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. స్నానం చేస్తానని వెళ్ళింది. రేపు షూటింగ్ ఉంది, హెడ్ బాత్ చేయాలి అని డోర్ గెడబెట్టుకుంది. యాక్చువల్గా గ్రేజర్ ఉండి దాంట్లో చేసింది. నువ్వు వేణీళ్ళు చేస్తావు అంటే లేదు లోపల చేస్తానని వెళ్ళింది. సరే అని ఇంకా మా అమ్మ ఏదో వంటగదిలో ఏదో చేస్తుంటే ఆ లోపు 15 minutes అయింది. వాష్రూమ్లో లైట్ వెలిగలేదు. చూస్తే ఆ లోపు నేను కొంచెం డోర్ టర్న్ స్కూల్తో పైకి చూస్తే అది పైన హ్యాంగర్ కనిపిస్తుంది. సో అప్పుడు వెంటనే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే తను వచ్చాడు. వచ్చి ఇద్దరు కలిపి డోర్ బదులు కొడితే ఇలా నా లోపు తీసుకురాబోతులోకి చనిపోయి 15 minutes అయిందని చెప్పి
దేవరాజ్ రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాకాడెవడో తెలుసు బాబు, టిక్ టాక్ లో పరిచయం అంట నా కూతురికి. నేను ఇక్కడ లేను బాబు, నేను ఇల్లు కట్టుకుంటున్నానని ఒక 6 నెలలు అన్నారు. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నామని నా కొడుకు నా కూతురు ఇక్కడ ఉన్నారు. ఉంటే ఏదో టిక్ టాక్ లో పరిచయం అయితే నా కూతురు సీరియల్లో పెట్టించండి. తను అడిగిన హెల్ప్ కోసమే ఆ అమ్మాయి హెల్ప్ చేసింది తప్ప తన స్వార్థం లేదు. మా అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉందండి. ఆ అబ్బాయి అమ్మాయిని చాలా డిస్టర్బ్ చేసి తనని మెంటల్ గా డిస్టర్బ్ చేసి తను చనిపోయేదాకా తీసుకొచ్చిందంటే ఆ అబ్బాయి అండి. ఇంట్లో సిస్టేసి కూకుని దొంగ చేసి నా కూతురు నిద్రపోయేటప్పుడు ఇలా పెట్టేసుకుని సెల్ల అన్ని తీసేసుకుని నిన్ను నువ్వు తట్టాబుట్టా చదువుకో, నిన్ను సీరియల్ చేసుకున్నాక లేదు అని బేడగా చెప్పి అందరితోటిని నువ్వు అలాగా ఇలాగా నేను చెప్తాను అని నా కూతురుని కొట్టాడు కూడా అంట. బాబు నాకు తెలదు మొన్న చెప్పింది ఆడ కొట్టాడని పెండలకు చెప్పుకొని చెవ్వంట రత్త వచ్చిందా ఏదో కొట్టాడంటే వాళ్ళు నాకు చెప్పారు. బాబు నాకు తెలియదు ఇదంతా. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేమందరం దగ్గరుండి కంప్లైంట్ ఇచ్చాము. అది అంతవరకే నాకు తెలుసు. తర్వాత నాకు చెప్పింది ఇలా జరిగింది అక్క అని చెప్పింది. అంతకు మించి నాకు అంతగా తెలియదు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిక్ టాక్ లో పరిచయమైన పాపానికి పోనీలే స్నేహితుడే కదా అని సహాయం చేసిన నేరానికి, మంచోడే కదా అని ఇంటిదాకా తెచ్చి అన్నం పెట్టిన మంచితనానికి దేవరాజ్ చూపించిన కృతజ్ఞత, మెంటల్ టార్చర్ పెట్టడం, క్షణక్షణం వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం, వీటిని తట్టుకోలేకే శ్రావణి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా మంది శ్రావణి అభిమానులున్నారు. వాళ్ళంతా ఆమె ఇక సీరియల్స్ లో రాదా, నిజంగానే చనిపోయిందా అని కళ్ళు తుడుచుకుంటున్నారు. శ్రావణి సూసైడ్ స్టోరీలో ట్రయాంగిల్ మిస్టరీ ఉందా? శ్రావణి దేవరాజ్ల మధ్య మూడో వ్యక్తి ఉన్నాడా? దేవరాజ్ శ్రావణి మధ్య జరిగిన డిస్కషన్లో బయటకొచ్చిన సాయి ఎవరు? ఇందులో ఉన్న ట్విస్ట్లేంటి? ఆత్మహత్యకు ముందు శ్రావణి దేవరాజ్ మధ్య ఏం జరిగింది? సాయి ఏమంటున్నాడు? ఓ శ్రావణి కథలో దోషులెవరు? సీరియల్ నటి శ్రావణి సూసైడ్ స్టోరీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది ట్రయాంగిల్ మిస్టరీనా? శ్రావణి దేవరాజ్తో పాటు ఆడియోలో శ్రావణి చెప్పిన సాయి ఎవరు? మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సాయి ఇప్పుడు హాట్ టాపిక్. అతడు ఎవరు? శ్రావణికి ఏమవుతాడు? దేవరాజ్తో సాయికి ముందే పరిచయం ఉందా? ఇద్దరు ఫ్రెండ్సా? లేదంటే సాయి శ్రావణికి మాత్రమే తెలుసా? సాయికి దేవరాజ్కు అస్సలు పరిచయం లేదా? దేవరాజ్ కంటే ముందే సాయితో శ్రావణికి పరిచయం ఉందా? దేవరాజ్ తర్వాత సాయి వీళ్ళిద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడా? అసలేంటి శ్రావణి సూసైడ్కు అసలు కారణమేంటి? దేవరాజ్ వేధింపులా? సాయి హిడెన్ స్టోరీనా? ఇదే ఇప్పుడు పోలీసుల బుర్రలను వేడెక్కిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక యాంగిల్లో నడిచిన శ్రావణి సూసైడ్ స్టోరీ సాయంత్రం కల్లా ట్రయాంగిల్ టర్న్ తీసుకుంది. దేవరాజు శ్రావణి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. దయచేసి అన్ని ఆపేసేయ్ దేవరాజ్ అని ఆమె చెప్తున్నా దేవరాజ్ మాత్రం సీరియస్ వార్నింగ్ ఎలా ఇచ్చాడో చూడండి. నా ముఖం చేయడం చిరాకు ఉందా నీకు? ఏం చేసుకున్నావు చేసుకోవాలనుకుంటున్నావు ఇంకా చేసుకున్నావు. ఓకే, నీకు కాళ్ళ దగ్గర అన్ని పెట్టి నీకు ఆ విశ్వాసం కూడా లేదు. ఆ విశ్వాసం ఉండలేదు నేను చెప్తాను. అంత నీకున్నా మా తమ్ముడి దగ్గర మాట్లాడు, సాయి దగ్గర. మా తమ్ముడి నన్ను తిడుతున్నట్టు నీ మొహం ఎందుకు అది ఇదని చెప్పి ఇంకొద్దు ఇక్కడతో ఆపే. ఇంకా చాలా మంది అంటారు, నువ్వు చెప్పావు కదా బజార్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నావు కదా, బజార్కి వెళ్తావా లేకపోతే వచ్చి మాట్లాడతావా? దేవా చెప్తున్నాను, ఇంకా నాతో ఆడుకో. నాకు మర్యాదగా నువ్వు నాకు నేను మాట్లాడను దేవా, ప్లీజ్ దేవా. ఇంకెక్కడతో సారీ చెప్తున్నాను దేవా, నేను నీకు సారీ చెప్తున్నాను. ఓకే, నేను తగ్గాను. ఓకే, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావా అని నాకు తెలీదు. ఓకే, నేను ఇంత సీరియస్ గా వెళ్తుందని నాకు తెలీదు. సో ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెక్కడతో నన్ను ఇప్పుడు కనుక నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే కనుక తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి నువ్వు నన్ను అడగడానికి నీకు ఉండదు. ఓకేనా? ఆ తర్వాత ఇద్దరి మధ్యన డిస్కషన్ లో సాయి పేరొచ్చింది. హలో నువ్వు హలో చెప్పేది విను ఒకసారి. ఏమి క్రియేట్ అవ్వ, అక్కడ స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. అర్థమైందా? చావు అన్నట్టు పరిష్కారం కాదు. నా చావుకి సాయే కారణం, నువ్వు కాదు. రికార్డ్ చేస్తాం. ఓకే, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అర్థమవుతుందా? నాకు అవ్వదు, ఇంకా నాకు లేదు, వదిలేస్తుందా? ఏయ్ శ్రావణి, చెప్తారనిపించింది చెప్తాను. శ్రావణి ముఖం పగిలిపో చెప్తున్నా. ఇదంతా ఓకే, ఇంతకి దేవరాజ్ ఈ ఎపిసోడ్ పై ఏమంటున్నాడు? శ్రావణి సూసైడ్ కారణం నేను కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అండ్ సాయి అనే వ్యక్తి. వీళ్ళందరూ అమ్మాయిని చాలా హింసించి కొట్టడం కారణంగా ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక, బాధను తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది.
ఇది నాకు ఎలా తెలుసు అని అంటే ఆ అమ్మాయి స్వయంగా నాకు చివరిగా కాల్ చేసి నాతో మాట్లాడింది, నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు, సో నేనైతే వీళ్ళ దగ్గర నేను ఉండను, నేను మనస్ఫూర్తిగా నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ దేవా, నువ్వు రమ్మంటే నీ దగ్గర నేను వచ్చేస్తాను, నువ్వు వద్దన్నా కూడా నీ మీద నాకు కోపం కానీ ఏది లేదు, నా పని నేను చూసుకుంటాను, బట్ వీళ్ళ దగ్గర మాత్రం అయితే నేను ఉండను, నాకు 3 days షూట్ ఉంది, సో ఇదే నాకు ఛాన్స్, నువ్వు రమ్మంటే నాది ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ క్యాష్ కానీ ఏదైనా సరే నేను తీసుకుని నేను వచ్చేస్తాను నీ గురించి, సో నేనైతే వీళ్ళ దగ్గర అయితే ఉండను. మా నాన్న చాలా దారుణంగా కొట్టాడు, మా అమ్మ కొట్టింది, మా తమ్ముడు నన్ను హింసించాడు, ఆ సాయి అనే వ్యక్తి రోడ్డు మీద తల పట్టుకుని నా జుట్టు పట్టుకుని చాలా దారుణంగా కొట్టాడు, నాకు చాలా అవమానంగా ఉంది, వీళ్ళ మొక్కలైతే నేను జీవితంలో చూడదలుచుకోలేదు అని చెప్పి నాకు చివరిగా నా చావుకు కారణం సాయి అనే వ్యక్తి అని చెప్పి చచ్చిపోయింది. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది, దాని గురించి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం నన్నైతే మనస్ఫూర్తిగా ప్రేమించింది, ఆ సాయి అనే వ్యక్తి అమ్మాయిని టార్చర్ చేసి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేస్తూ ఉన్నాడు, నన్ను చంపేస్తాడని చెప్పి చాలా రికార్డ్స్లో కూడా ఉన్నాయి, నన్ను ఎక్కడ చంపేస్తాడా అని పెళ్లి చేసుకున్నా కానీ నా వెనక్కి వచ్చినా కానీ చంపేస్తాడని చాలా టార్చర్ చేశాడు, నేను ఎక్కడ ఇది అయిపోతానా అని తను సూసైడ్ చేసుకుంది. ఏదైతే ఎస్ఆర్ నగర్లో కేసు అయితే ఏదైతే నా మీద పెట్టారో బ్లాక్ మెయిలింగ్ అని డబ్బులు తీసుకున్నాడని, అదంతా ఫాల్స్ స్టేట్మెంట్. ఆ అమ్మాయి స్వయంగా అమ్మాయి ఒప్పుకుంది, ఆ అమ్మాయిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఫోర్స్ చేసి ఆ కేసు పెట్టించారు. తర్వాత అదే నెక్స్ట్ డే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి అదే స్టేషన్లో పెళ్లి చేసుకోమని అడిగింది, నేను నో చెప్పాను. రీజన్ ఏంటంటే నన్ను ఇంత అవమానించావు, ఇన్ని కేసులు పెట్టావు, ఇదంతా ఏంటని అన్నప్పుడు నన్ను ఇంత ఫోర్స్ఫుల్గా నన్ను ఇదంతా చేశారు, ఐఎమ్ సారీ, ఏదైతే నీకు నష్టం జరిగిందో అన్ని నేను కేసు బ్యాక్ తీసుకుంటాను, ఐఎమ్ సారీ, నేను మాట్లాడడం కోసమని నాతో మాట్లాడాలి రమ్మని చెప్తే లాస్ట్ 2 days బ్యాక్ మేమిద్దరం శ్రీకన్య రెస్టారెంట్కి వెళ్ళాము, తన షూట్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుని మేము రెస్టారెంట్కి వెళ్ళి మేము ఈ విషయాల గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు సాయి అనే వ్యక్తి అక్కడికి వచ్చి అమ్మాయి నన్ను చంపబోవడానికి ప్రయత్నం చేశాడు, ఫోక్ తీసుకుని పొడి చేస్తుంది అని అంటే ఆ అమ్మాయి స్టాప్ చేసింది, సో ఆ అమ్మాయిని అక్కడే చాలా దారుణంగా కొట్టాడు. సో నెక్స్ట్ నా బండిని అంత లాగి ఇంత చేశాడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తోసి నన్ను సేవ్ చేసి నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటానని చెప్పి నన్ను పంపించేసింది. తర్వాత ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టాడనంట. సో అమ్మాయి తర్వాత స్వయంగా తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ అంతా కూడా నాకు ఫోన్ చేసి అమ్మాయి స్పీకర్ ఆన్ చేసి నాకు పెట్టేది లైన్లో, వాళ్ళ అమ్మగారు ఏ విధంగా తిడుతున్నారు, వాళ్ళ ఆ సాయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా విత్ ఆడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఆ అమ్మాయికి ఒకవేళ నా వేళ థ్రెటన్ అయితే కనుక ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇవన్నీ వినిపించే అవసరం లేదు, మీకు లాస్ట్ 1 week నుంచి కానీ ఎప్పటి నుంచి అయినా సరే కాల్స్ మీరు ఏదైనా తీసుకున్నా కానీ ఆ అమ్మాయే నాకు చేస్తుంది. ఈలోగా సీన్ లోకి సాయి ఎంటర్ అయ్యాడు, ఏమంటున్నాడో చూడండి. ఏమైనా కోప్పడ్డం మాట్లాడమంటే అది వేరే విషయం, కానీ ఆ అబ్బాయి అన్నట్టు తన చావుకు కారణం మేమైతే ఎప్పుడు కాలేదు, ఇటువంటి రోజు రాకూడదనే మేము పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ బాధపడి ఎన్నో బాధలు పడ్డారు. ఈవెన్ మార్చి నెలలో ఒకసారి ఇదే హాస్పిటల్ యశోద హాస్పిటల్ తీసుకెళ్లిన రోజు కూడా మొత్తం అంతా హ్యాండ్ అంతా మొత్తం రక్కేసి చేసేసింది ఆ అమ్మాయి, అన్కాన్షియస్ పొజిషన్కి వెళ్ళి ఆ అమ్మాయిని సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ చేసేసాడు పాపం. చాలా మంచిగా ఉన్న అమ్మాయి, ఈ అబ్బాయి ఎప్పుడైతే పరిచయం అయ్యి సంథింగ్ జరిగిందో ఆ రోజు నుంచి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వని రోజు అంటూ లేదు, కానీ అలాగే మంచిగా ఏదోలాగా తనని కాపాడుకుంటూ వచ్చారు. కానీ నేను ఈ రోజు కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు చెప్పకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిందే లేదు. తన వల్లనే ఈ అబ్బాయి తెలుసు, కానీ లేకుంటే ఈ అబ్బాయి అనేవాడు ఎవడో నాకు తెలియదు. లాస్ట్ ఇదే ఇయర్లో ఫిబ్రవరి నెలలో నాకు ఇట్లా సతాయిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, ఇంట్లో నుంచి శాలరీ ఇచ్చాను 4 రోజులు ఉండమండి వెళ్ళట్లేదు అని నాకు తను ఫోన్ చేస్తేనే నేను ఈ అబ్బాయి ఫోన్ చేశాను, ఫస్ట్ కాల్ నాదైతే ఈ అబ్బాయికి. కానీ ఈ అబ్బాయి అవన్నీ మైండ్లో పెట్టుకుని నేను రీసెంట్గా కూడా ఈ అబ్బాయితో అన్నాను, ఆ అమ్మాయి విషయం వదిలేయండి, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉంటారు, ఉండనియండి, మీ బతుకు మీరు లైఫ్ చూసుకోండి అని అన్నాను. బట్ కానీ వీళ్ళు ఇలా చేసి ఆ అమ్మాయి ఏదో రికార్డ్ పెట్టేసిందని, ఏవో జరిగిందని, అది కరెక్ట్ పద్ధతి కాదు, నిజాలు తెలుసుకొని చేస్తే మంచిదని నా ఉద్దేశం. అది మ్యాటర్. ఇప్పుడు శ్రావణి సూసైడ్ ట్రయాంగిల్ స్టోరీలో దోషి ఎవరు? దేవరాజా, సాయా? ఎవరు ఎవరిని కౌంటర్ చేస్తున్నారు? ఎవరు ఎవరిని టార్చర్ పెట్టారు? దేవరాజ్ చెప్తున్న దానికి సాయి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. మరి శ్రావణి సూసైడ్ వెనుక జరిగిందేంటి? ఏదైనా ఉంటే అంత్యక్రియలయ్యాక చెప్తాలేనని సాయి ఎందుకంటున్నాడు? ట్రయాంగిల్ మిస్టరీలో దేవరాజ్ తన పాత్రను తగ్గించుకోవడానికి సాయిపై మొత్తం తోసేస్తున్నాడా? ఓ శ్రావణి కథలో ఏం జరిగిందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.